హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మినపప్పుతో కర్రీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూద్దాం రండి. ఉల్లిపాయలు 3 కట్ చేసుకున్నాను, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, ఇది వచ్చేసి జింజర్ అండి, దీన్ని ముక్కలుగా చేసుకున్నాను. ఇది మెంతి కూర, టమాటో 2 తీసుకున్నాను. మినపప్పు ఆల్రెడీ 2 టైమ్స్ కడిగేసి 15 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. నేను స్టవ్ అంటించి బుగాన్ అనేది పెట్టానండి. ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హీట్ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, మెంతంతో సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేసాను, ఇంకా హాఫ్ వేసాను, 1.5 వేసాను. మీ టేస్ట్ తగ్గినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఈ కర్రీ రోటీకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. రైస్ కంటే కూడా రోటీకి చాలా బాగుంటుంది ఇది. ఒక 2 మినిట్స్ ఇది మినపప్పు అనేది వేగిద్దాం. 2 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్, వేగింది. ఇది పచ్చివాసన అనేది పోయింది. మినపప్పు కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అది అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో టమాటో, కారం కూడా మీరు ఎంత తింటే అంతే వేసుకోండి. నేనైతే 1.5 అయితే వేస్తున్నాను. దీంట్లో వాటర్ అనేది వేసుకుందాం. 1 మినిట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కారం అనేది బాగా దీంట్లో ఉడికింది. టమాటో కూడా కొద్దిగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం దీంట్లో, ఎందుకంటే మినపప్పు ఉడకాలి కదా. ఎక్కువ వేసుకోవద్దు, మినపప్పు కూడా మెత్తగా ఉడికించుకోవద్దు. మెత్తగా ఉడకడం వల్ల మొత్తం జిగురు అవుతుంది. సో మనం కొద్దిగా పలుకు ఉండేలాగా ఉడికించుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఉడికేదానికి దగ్గరికి అయిపోతుంది. లైట్గా ఇంకొంచెం చూడండి, కొద్దిగా వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. మీకు ఇలానే గ్రేవీ కావాలనుకుంటే ఉంచేసుకోండి, లేదు కొంచెం దగ్గరికి కావాలంటే ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఇది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఒక పక్క రోటీస్ కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇది కర్రీ రోటీకి చాలా బాగుంటుందని. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. మనం లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుంటున్నాము. అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని సర్వ్ చేసుకుంటే టేస్టీ మినపప్పు కర్రీ రెడీ. వేడి మినపప్పు కర్రీ రండి విత్ చపాతీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో.